టాబ్లెట్స్ వేశాను కదా, వెంటనే తగ్గిపోతుంది. నువ్వు నిద్రపో. మమ్మీ, కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి మమ్మీ, నాకేం కనిపించట్లేదు. నీకేం కాదు సిరి, మమ్మీ నీ పక్కనే ఉంది కదా, కళ్ళు మూసుకొని పడుకో, తగ్గిపోతుంది. ఎలా ఉందో మా పాపకి? జ్వరం తగ్గిందా? లేదు మావయ్య, అలాగే ఉంది. ఏది పడితే అది తినిపిస్తే ఇలాగే అవుతుంది. అందుకే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమనేది. అత్తయ్య, రాత్రంతా బానే ఉంది. పైగా నేను కూడా రాత్రి ఇక్కడే పడుకున్నాను. కానీ మార్నింగ్ లేచి చూసేసరికి... అమ్మాంజలి, డాక్టర్వి, నువ్వే అలా కంగారు పడితే అలా చెప్పు. లేదు మావయ్య, జ్వరం చాలా ఎక్కువగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదనిపిస్తోంది. ఈ టైంలో బయటికి తీసుకెళ్లడం అంటే... సరే, ఓపెన్ చేయమ్మా. ఎలాగో అర్జున్ స్వామీజీ దగ్గరే ఉన్నాడు కదా, ఫోన్ చేసి విషయం చెప్పమ్మా. అలాగే మావయ్య. హలో అంజలి, నేనే నీకు ఫోన్ చేయబోతున్నాను. ఈలోపు నువ్వే నాకు ఫోన్ చేశావు. స్వామీజీ గారు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పమన్నారు. ముందు నేను చెప్పేది వినండి. పాపకి జ్వరం వచ్చిందండి. 104 టెంపరేచర్ ఉందండి. అయ్యో అవునా? ఈ టైంలో జ్వరం రావడం ఏంటి? టాబ్లెట్ వేసావా మరి? టాబ్లెట్స్ వేశాను, సిరప్ తాగించాను, అయినా తగ్గడం లేదు. పాప బాగా వీక్ అయిపోయిందండి. హాస్పిటల్కి తీసుకెళ్లడం మంచిదనిపిస్తుంది. నో, ఆ పని మాత్రం చేయకు. సిరి ఇల్లు దాటి బయటికి వస్తే చాలా ప్రమాదం. ఇప్పుడు సిరిని హాస్పిటల్కి తీసుకెళ్లకపోయినా ప్రమాదమే కదండి. నువ్వు డాక్టర్వి, ఏదో ఒకటి చేసి పాపకున్న జ్వరాన్ని నువ్వే తగ్గించగలవు. అది నీ చేతుల్లోనే ఉంది. కానీ సిరి ఇల్లు దాటి బయటకు వెళ్తే మనం ఎవరూ ఏం చేయలేం. ఆఖరికి స్వామీజీ గారు కూడా ఏం చేయలేరు. ఏంటండి మీరనేది? అవును అంజలి, ఇక మనకి 2 గంటలు మాత్రమే టైం ఉంది. ఈ టైంలో మనం సిరిని జాగ్రత్తగా చూసుకోగలిగితే చాలు. హనీ ఆత్మని స్వామీజీ గారు అంతం చేసేస్తారు. ఇక మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగేనండి, నేనే ఏదో ఒకటి చేసి పాపకి జ్వరం తగ్గేలా చేస్తాను. సిరిని ఇల్లు దాటకుండా చూసుకుంటాను. అంతేకాదు, నువ్వు ఇంకొక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని స్వామీజీ గారు హెచ్చరించారు. ఏంటండి అది? సిరిని బయటకు రప్పించడానికి హనీ ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. నీ కళ్ల ముందు ఏవేవో సంఘటనలు జరగచ్చు. కానీ నువ్వు మాత్రం వేటిని నమ్మకు. సూర్యాస్తమయం అయ్యే వరకు తలుపులు మాత్రం తెరవకు. మీరు చెప్పేవన్నీ వింటుంటే నాకెందుకో భయంగా ఉందండి. నువ్వేం కంగారు పడకు అంజలి, ఆ దేవుడే మనకు అండగా ఉన్నాడు. ఈ ఒక్కరోజు గడిస్తే చాలు. ఈలోపు ఏ చిన్న తప్పు జరిగినా జీవితాంతం మనం బాధపడాల్సి ఉంటుంది. లేదండి, అలాంటివేమీ జరగవు. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపులు తెరవను. సరే, ఉంటానంజలి. పాప జాగ్రత్త. అలాగేనండి. ఏమన్నాడమ్మా అర్జున్? పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పాడా? లేదు మావయ్య, సిరిని ఇల్లు దాటి బయటకు తీసుకువెళ్లడం చాలా ప్రమాదం అంటున్నారు. అయ్యయ్యో, నా మనవరాల్ని ఈ పరిస్థితులు చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. ఇప్పుడేం చేయాలి? మీరలా బాధపడకండి అత్తయ్య. నేను ఏదో ఒకటి చేసి సిరికి జ్వరం తగ్గేలా చేస్తాను. మరైతే త్వరగా వెళ్ళి ఆ పని చూడు. ఇంకొక విషయం, ఈరోజు సూర్యాస్తమయం అయ్యే వరకు మనమెవ్వరం గడప దాటి బయటికి వెళ్ళకూడదని స్వామీజీ గారు అన్నారంట. ఎందుకంట? హనీ ఆత్మ సిరి కోసం
మనల్ని ఏదైనా చెయ్యొచ్చన్నారంట. ఆ? ఏదైనా అంటే ఇదిగో దయ్యాలకి దొరికితే ఏమైనా చేస్తాయి, చంపేస్తాయి. ఇంకా అర్థం కాకపోతే బయటికి వెళ్ళి చూడు, బాగా అర్థం అవుతాయి. అమ్మో వద్దులే, నేనెక్కడికి వెళ్ళను. సాకి వెళ్ళి తలుపులేసాయి. అలాగేనమ్మా. స్వామి, ఆ బొమ్మ ఎక్కడుందో తెలిసిందా? సరిగ్గా నీ ఇంటికి తూర్పు దిక్కునున్న అడవిలో 90 ఫర్లాంగుల దూరంలో ఆ బొమ్మ దాచిపెట్టబడి ఉంది. మీరంటున్న ఆ ప్లేస్కు మేము వెళ్ళినా ఆ అడవిలో బొమ్మను ఎక్కడ దాచిపెట్టిందో మేము ఎలా కనిపెట్టగలం స్వామి? దానికో మార్గం ఉంది. రామం, స్వామి, స్వామి, అర్జున్, స్వామి, నీ కుడి చేతిన చాపు. ఇది సాధారణమైన నిమ్మకాయ కాదు. ఆ మహాశివుడికి 1,00,000 ఒత్తులతో దీపారాధన చేసి ఆయన సమక్షంలో మంత్రించిన నిమ్మకాయ. ఇదే మీకు దిశానిర్దేశనం చేస్తుంది. ఇదే మీరు చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది. అంటే ఇది బొమ్మ ఎక్కడుందో చూపిస్తుందా? అవును, కానీ ఈ నిమ్మకాయ మీకు దారిని మాత్రమే నిర్దేశిస్తుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అంటే మేం వెళ్లే దారి ప్రమాదాలతో కూడుకున్నదా స్వామి? మీరు వెళ్లే దారిలో ప్రమాదం లేదు. మీరు వెళ్తున్న కారణమే ప్రమాదమైనది. ఆ పాప ఆత్మకి శక్తినిచ్చింది గీత అన్న విషయం మర్చిపోకండి. ఆ శక్తి మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. మీలో మీకే వైరాన్ని పుట్టిస్తుంది. ఏం జరిగినా సరే ఆ బొమ్మని సాధించి తీసుకొస్తాం స్వామి. మీరు ఆ బొమ్మ ఉన్న ప్రదేశానికి చేరుకోగానే ఈ నిమ్మకాయ ఎరుపు రంగులోకి మారుతుంది. అదే మీకు గుర్తు. రామో, అర్జున్, చేతులు చాపు. ఆ నిమ్మకాయ చుట్టూ ఈ నవధాన్యాలు చల్లి ఆ ప్రదేశంలో తవ్వండి. అక్కడ బొమ్మ దొరుకుతుంది. ఆ బొమ్మని ఒక్కసారి తీసుకున్న తర్వాత వెనక్కి మాత్రం తిరిగి చూడకండి. తిరిగి చూస్తే ఆ పాప ఆత్మ తన బొమ్మని తిరిగి సంపాదించుకోవటం కోసం మీకు ఎన్నో భ్రమలు కలిగిస్తుంది. మీ బుద్ధిబలంతోనే వాటిని ఎదుర్కోవాలి. ఒక్కోసారి మీ ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. మీరు చెప్పినట్టే వెనక్కి తిరిగి చూడకుండా వస్తాం స్వామి. సూర్యాస్తమయం లోపల ఆ బొమ్మని తీసుకురావాలన్న విషయం మర్చిపోకండి. ఒకవేళ అనుకున్న సమయం లోపుగా ఆ బొమ్మను తీసుకురాలేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలు మన ఊహకి కూడా అందనంత ఘోరంగా ఉంటాయి. లేదు స్వామి, మీరు చెప్పిన సమయంలోపే ఆ బొమ్మను తీసుకునొస్తాను. ఏది ఏమైనా సరే ఆ హనీ ఆత్మని ఈరోజు అంతం చేయాల్సిందే. ఆలస్యం చేయకుండా బయలుదేరండి. అలాగే స్వామి.
విజయోస్తు. హలో, ఎవరు? మాత, నేను పూజని. ఓ నువ్వా? ఏంటే చెప్పు. మాత, అది అది మాత. ఫోన్ చేసి విషయం చెప్పకుండా అది ఇది అంటావేంటే? ఆ? అగ్రజుడు అగ్రజుడు లేడా మాత? అగ్రజుడు బయటికెళ్ళాడు. పనేంటో నాకు చెప్పొచ్చుగా. పోనీ నాన్నగారు ఉన్నారా మాత? ఏంటే విషయం చెప్పకుండా అగ్రజుడు నాన్నగారు అంటావు? టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? మళ్ళీ ఏం ఘనకార్యం చేశావు? మాత మాత, అది అది పెద్ద అగ్రజునికి యాక్సిడెంట్ అయింది. కాంతం 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 కాంతం. హలో హలో పూజ, ఏమైందమ్మా? నాన్న, పెద్ద అగ్రజునికి కార్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేశాం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. డాక్టర్ గారు ఏవేవో చెప్తున్నారు. కండిషన్ చాలా సీరియస్ గా ఉందంటున్నారు. అర్జెంట్ గా అగ్రజుడిని ఇక్కడికి పంపించండి నాన్న. అయ్యో, అర్జున్ ఎందుకమ్మా? మేమే వచ్చేస్తాం. మీరు త్వరగా రండి నాన్న, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, వాడికి ఏం కాదు. మేము వెంటనే బయలుదేరి వస్తున్నాం. ఏంటండి ఇది? ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. అసలు మనం ఏ పాపం చేసామని దేవుడు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడు. అయినా అయినా వెంకటకి యాక్సిడెంట్ అవడం ఏంటి? కాంతం, మనం వెంటనే బయలుదేరాలి. అక్కడ వాడి పరిస్థితి ఎలా ఉందో ఏమో. అంజలికి చెప్పి బయలుదేరదాం. సరేనండి. పద. అమ్మా అంజలి, మేము అర్జెంటుగా సిటీకి వెళ్తున్నాం అమ్మా. వెంకటకి ఏదో యాక్సిడెంట్ అయిందట. పూజ వెంటనే రమ్మని ఫోన్ చేసిందమ్మా. మేము వెళ్తున్నాం. ఈ సమయంలో మీరు వెళ్ళడం అనేది? ఏ వెళ్ళకూడదా? అది కాదత్తయ్య, సాయంత్రం వరకు ఇల్లు దాటి వెళ్ళకూడదని స్వామీజీ గారు అన్నారు కదా. ఈ పరిస్థితుల్లో మీరు ఇల్లు దాటి వెళ్ళడం? అక్కడ నా బిడ్డ చావు బతుకుల్లో ఉన్నాడే. నేనేమి నీలాగా రాక్షసుని కాదు. కూతురు ప్రమాదంలో ఉన్నా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇంట్లోనే కూర్చోబెట్టుకోవడానికి మేము వెళ్ళి తీరాలి. కాంతం, ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా? నోరు మూసుకో. అమ్మా అంజలి, కొడుకు యాక్సిడెంట్ అయిందన్న టెన్షన్లో మీ అత్తయ్య అలా మాట్లాడిందమ్మా. నువ్వేం బాధపడకమ్మా. అది కాదు మామయ్య, ఈ టైంలో ఫోన్ రావడం, యాక్సిడెంట్ అని చెప్పడం, ఇవన్నీ చెప్పడం చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. హనీ ఆత్మ మిమ్మల్ని బయటికి రప్పించడానికే ఇలా చేస్తుందని నా అనుమానం. అమ్మా, నిజంగా నువ్వనేది నిజమై నా కొడుకు ఏం జరగకుండా ఉంటే సంతోషమే కదమ్మా. అలా కాకుండా పూజ చెప్పిందే నిజమైతే మాత్రం మేము అక్కడికి వెళ్ళడం చాలా అవసరం అమ్మా. అమ్మా అంజలి, మాకేదైనా జరుగుతుందని నువ్వు కంగారు పడకమ్మా. ఆ ఆత్మకి సిరి గాని నువ్వు గాని కావాలి. మాతో ఎటువంటి ప్రయోజనం లేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఏం చేస్తుంది చెప్పు? మీ ఇష్టం మావయ్య, కానీ జాగ్రత్తగా వెళ్ళండి. అలాగేనమ్మా. కాంతం, నువ్వు త్వరగా పద. అమ్మా, పాప జాగ్రత్త. స్వామీజీ గారు చెప్పిన ప్లేస్ ఇదే అర్జున్. సరే పదండి వెళ్దాం. బాబు
తొందరగా పోనీ బాబు. మా పెద్దోడికి ఎట్లుందో ఏంటో. ఊరుకో ఊరుకో కాంతం, అంతా ఏమండి? మంచి జరుగుతుంది. వాడికి ఏమై ఉంటుందో. డ్రైవర్ త్వరగా పోనీ నాయనా. ఏమండి, నాకు భయం వేస్తుందండి. భయపడు కాంతం. వాడికి ఏమై ఉంటుందండి? ఏం కాదు, అసలు నేను చెప్తున్నాను కదా. ఎలా జరుగుంటుంది? భగవంతుడా, మా బాబుకి ఏం కాకుండా చూడు. బాబు త్వరగా పోనీ నాన్న. బాబు తొందరగా పోనీ బాబు, నీకు దండం పెడతాను ప్లీజ్. సరే సరే సరే. మమ్మీ మమ్మీ ఆను. టెంపరేచర్ 106 ఉంది. ఏం చేసినా జ్వరం పెరుగుతుంది కానీ తగ్గడం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అమ్మా, నా వల్ల కావట్లేదు మమ్మీ. మమ్మీ, నా వల్ల కావట్లేదు మమ్మీ. ఏమైనా చేయి మమ్మీ. సరే 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 సరే.
నా వల్ల కావట్లేదు మమ్మీ. ఏదో ఒకటి చేయి మమ్మీ. ఏదో ఒకటి చేయి మమ్మీ. మమ్మీ సరే మమ్మీ మమ్మీ ఇప్పుడే వస్తాను. మమ్మీ మమ్మీ మమ్మీ